హాయ్ గైస్, వెల్కమ్ ఆల్. మార్నింగ్ మన వెయిట్ వచ్చి 80.15, సేమ్ వెయిట్. ఓ బ్లాక్ కాఫీ తీసుకుని జిమ్కి స్టార్ట్ అయిపోయా. ఈరోజు మన వర్కౌట్ వచ్చి షోల్డర్ అండ్ యాప్స్. ముందుగా షోల్డర్ వార్మప్ చేశాను. ఈరోజు మన వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చి షోల్డర్ ప్రెస్ 10 kg డంబుల్తో స్టార్ట్ చేశాను. నీ వర్కౌట్ ఎప్పుడూ కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో స్లోగా స్టిల్ ఫెయిల్యూర్ వరకు చేయాలి. అప్పుడే నీ మజిల్ గ్రోత్ బాగుంటుంది. దానితో పాటు నీ మెయింటెనెన్స్ క్యాలరీస్లో మంచి డైట్ కూడా తీసుకోవాలి. అప్పుడే నీ మజిల్ గ్రోత్ అండ్ ఫ్యాట్ లాస్ జర్నీ ఫాస్ట్గా అవుతుంది. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి లాటరల్ రైజ్ 5 kgsతో స్టార్ట్ చేశాను. స్టిల్ ఫెయిల్యూర్ వరకు. నాకైతే 30 reps వచ్చినాయి ఫస్ట్ సెట్. నీకు కూడా మంచి డైట్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టి నాకు డిఎం చేయి మామ. నీ వెయిట్ అండ్ హైట్ నేను మంచి డైట్ ప్రిపేర్ చేసి నీకు పంపిస్తా. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి fithari18. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ రైజ్. ఇది కూడా 4 సెట్ చేశాను స్టిల్ ఫెయిల్యూర్ వరకు. మన నెక్స్ట్ వేరియేషన్ ఇదే మన లాస్ట్ వేరియేషన్ రియల్ ఫ్లైస్. 5 kgsతో స్టార్ట్ చేశాను. 4 sets. ఇది కూడా స్టిల్ ఫెయిల్యూర్ వరకు. నెక్స్ట్ మన యాప్స్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చి డిక్లైన్ సెటప్స్. ఇది మన కోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతాకి హెల్ప్ చేస్తుంది మామ. కొంతమంది యాప్స్ని అసలు ట్రైన్ చేయరు మామ. కాకపోతే యాప్స్ని కూడా ట్రైన్ చేయాలి. మన బైసెప్, షోల్డర్, ట్రైసెప్ ఇవి ఎలా మజిలో యాప్స్ కూడా మజిలే. అలా అని చెప్పి డైలీ కూడా కొంతమంది ట్రైన్ చేస్తారు. అలా కూడా ట్రైన్ చేయకూడదు. ఫిఫ్టీ కింద 3 sets చేశాను మామ. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి లెగ్ రైజ్. ఇవి కూడా 50 కింద 3 sets చేశాను. నెక్స్ట్ టైం మటుకి పొరపాటున దగ్గు కనుక వచ్చిందా చచ్చామే. పెయిన్ మామూలుగా ఉండదు. మన నెక్స్ట్ వేరియేషన్ క్రంచర్స్. అందరూ జిమ్కి వెళ్తే 6 pack వచ్చేస్తుంది అనుకుంటున్నారు. నీకు 6 pack రావాలంటే నువ్వు జిమ్తో పాటు ప్రాపర్గా డైట్ చేస్తా. నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని 15 కన్నా తక్కువగా తీసుకొస్తేనే న్యాచురల్గా యాప్స్ కనబడతాయి. లేకపోతే యాప్స్ విజిబిలిటీ ఉండదు. మీకు కూడా మంచి డైట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, మీకు డిఎం చేస్తాను.